గెలిచింది మాత్రం హోమ్ టీమ్. ఆర్సీబీ గెలిచి వాళ్ళు ముందుగా మేము బౌలింగ్ చేస్తాం ఆహ్వానించారు. మన టీం గుర్తుంది కదా, అద్భుతంగా ఆడారు. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఇది. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు అక్కడ. షాబాద్, భువనేశ్వర్ కుమార్, కమిన్స్, కెప్టెన్ కమిన్స్. మంచి బ్యాలెన్స్ టీమ్. ఆర్సీబీ టీమ్ ఫాఫ్ డు ప్లెసీ, కింగ్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ లీడ్ బోర్డ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. జాక్స్ వచ్చాడు, మాక్స్వెల్ ఆడట్లేదు, సిరాజ్ ఆడట్లేదు, దీప్ ఆడట్లేదు. 3 చేంజెస్ ఉన్నవి ఈ రోజు ఆర్సీబీ టీమ్ లో. ఇక్కడ చూస్తే హెడ్ అండ్ అభిషేక్ ఇద్దరు బ్యాటర్స్, అగ్రెసివ్ బ్యాటర్స్. విల్ జాక్స్ T20 కెరీర్ లో 50 వికెట్లు, ఎకానమీ 7.18. ఈ సీజన్ లో ఫుల్ లైన్ డెలివరీ, బ్యాట్ ముందరుండి అలాగ పండుగ చేసుకుంటాడు హెడ్. ఇలాంటి బాల్స్ ఉంటాయి కనుక ఊరుకునే ప్రసక్తే లేదు. గుడ్ స్టార్ట్ ఇప్పటి వరకు. ఇది ఫ్లాట్ గా వెళ్ళింది, ప్రాపర్ మిడిల్ అయింది అని బౌండరీ తోటి సెంచరీ పూర్తి చేసుకుంటాడు ట్రావిస్ హెడ్. ఏమైనా నౌకా ఇది, రెచ్చిపోయేసి ఆడాడు ట్రావిస్ హెడ్. తన సెలబ్రేషన్ చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్. మరొకసారి మంచి బాల్ అనుకున్నాడు కానీ క్రీస్ ని చక్కగా యూజ్ చేసి దాన్ని ఓవర్ పిచ్ లాగా కన్వర్ట్ చేశాడు. ర్యాక్ బ్యాటింగ్. అదిగోండి ట్రావిస్ హెడ్. ఐదర్ కూడా హెడ్, ఏదో ఒక హెడ్, కానీ ఇక్కడ మొత్తం హెడేకే బౌలర్స్ కి. 39 బాల్స్, జస్ట్ 39 బాల్స్ స్లాట్ లో వేసాడు కరెక్ట్ గా. మియాబాయ్ క్యాప్ ఇచ్చాడు, ఏమిచ్చాడో గానీ 6లు మాత్రం తింటు. తన లక్ పొజిషన్ కి వచ్చినట్టుంది ఇక్కడ. 84 మీటర్ 6. కొంచెం దూరం కొడితే టాప్ లేచిపోద్ది. నంబర్ 500. గోల్ఫ్ స్వింగ్, అది పర్ఫెక్ట్ ఏరియాలో పడింది. ఎన్ని చూడాలో అలా 6 ఇన్నింగ్స్ లో. 96 మీటర్ రావాల్సిన పనే లేదు. ఇదిగోండి ఇలా స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ ఆ 6 కొట్టేసి తన హాఫ్ సెంచరీకి వెళ్ళిపోయాడు. మిస్టర్ కన్సిస్టెంట్ క్లాసెన్ ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ కన్సిస్టెంట్ గా పరుగులు చేయడం చాలా కష్టం, కానీ ఈజీగా చేసేస్తాడు ఆ మనిషి. ఏంటో ఉప్పల్లో ఆడట్లే కానీ కొడితే బోర్డు ఉప్పల్లో పడుతుంది ఆశ. కానీ నిమ్మకాయలా కూడా వెళ్తుంది ఈరోజు బాల్. ప్రతి ఆర్సీబీ ప్లేయర్ కి నిమ్మకాయ లాగే కనిపిస్తుంది. 67 రన్స్ కి అవుట్. SRH 231 for 3. అబ్దుల్ సమాద్ వచ్చాడు. లో ఫుల్ టాస్ అండ్ స్ట్రైట్ గా షార్ట్ థర్డ్ చేతుల్లోకి. ఓ సైరన్ మోగింది. సమాద్ బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 6. అలా చూస్తూనే ఉండాలి ఆకాశం వైపు బాల్ ని. విరాట్ కోహ్లీ ఇంకేం చేయలేడు. వావ్, 4వ బౌలర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అండ్ ఇది స్లోవర్ బౌన్సర్, ఇంకొక 6 నంబర్ 21. జాయింట్ మోస్ట్ 6 ఇన్ ఇన్నింగ్స్ 21. ఇది కూడా రికార్డ్ బ్రేక్ అవుతుంది అనిపిస్తుంది. 277